ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హూ ఈజ్ నెక్స్ట్ దళపతి? ఈ ప్రశ్న తమిళనాట వినిపిస్తుందో లేదో గానీ అదర్ వుడ్స్ లో యమ స్పీడ్ గా చర్చల్లో నిలుస్తోంది. సి జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ విజయ్ ప్రమాణ స్వీకారం చేయగానే కాలీవుడ్ లో నెక్స్ట్ విజయ్ ఎవరనే చర్చ షురూ అయిపోయింది. జననాయక నా ఆఖరి సినిమా అని విజయ్ ఎప్పుడో ఓపెన్ గా చెప్పేశారు. విజయ్ కి ధీటుగా ఇమేజ్ ఉన్న అజిత్ కుమార్ ఎక్కువ సమయాన్ని బైక్ రేసింగ్లకే స్పెండ్ చేస్తున్నారు. ఉన్నది ఒకటే జిందగీ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడనే ధోరణి కనిపిస్తోంది తల అజిత్ లో. కెరీర్ స్టార్టింగ్ లో శివపుత్రుడు లాంటి సినిమాను కలిసి చేసిన విక్రమ్ అండ్ సూర్య ఆ తర్వాత మంచి హీరోలుగా ఎదిగారు. కానీ వారు సెలెక్ట్ చేసుకుంటున్న కథలు బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించడానికి అప్పుడప్పుడు మొరాయిస్తున్నాయి. ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో ఒక రకంగా ఇద్దరు వెనకబడ్డారన్నది వాస్తవం. మరి ధనుష్, శివకార్తికేయన్ సంగతేంటి అని ఆరా తీసేవారు కోకొల్లాలు. ధనుష్ ఓవైపు నటన, మరోవైపు యాక్టింగ్, ఇంకోవైపు అదర్ ఇండస్ట్రీ మూవీస్ అంటూ అటు ఇటు షెఫిల్ అవుతున్నారు. శివకార్తికేయన్ ఒక సినిమాతో సూపర్ అనిపించుకుంటే ఆ వెంటనే ఫ్లాప్లతో సతమతమవుతున్నారు. జయం రవి, విశాల్ తరహా హీరోలను ఈ రేసులో కన్సిడర్ చేయడం లేదు మార్కెట్ విశ్లేషకులు. ఈ టైంలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు రజనీ అండ్ కమల్. వయసుతో సంబంధం లేకుండా ఇద్దరు సీనియర్లు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. సో నెక్స్ట్ విజయ్ కోలీవుడ్ నుంచే ఉంటారా? పొరుగు నుంచి ఎవరైనా రీప్లేస్ చేస్తారా? ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరో నికార్సుగా తేలే వరకు ఇండస్ట్రీ బరువు బాధ్యతలు సీనియర్లకి తప్పవన్నమాట.